రైతు మిత్రులారా, మీ అందరికీ మరోసారి రైతు ట్రాక్టర్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. వీక్షకులారా, ఈ వీడియోలో మీ ముందు అమ్మకానికి తీసుకొచ్చిన బండి వచ్చేసి మహీంద్రా 575 డిఐ ఎక్స్‌పీ ప్లస్ అనే బండి అయితే అమ్మకానికైతే తీసుకొచ్చాను. ఈ బండి గురించి పూర్తి వివరాలు ఇస్తాను. ఇంకా ఓనర్ నంబర్ కూడా ఇస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరు ఇది బండి ఓనర్ నంబర్ కాదు, యూట్యూబర్ నంబర్ ఇది. మీది కూడా సెకండ్ హ్యాండ్‌లో ట్రాక్టర్ అమ్మకానికి ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌కి మీ బండి ఫోటోస్ పంపిస్తే ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు కదా! ఇలానే మీ బండి వీడియో కూడా యూట్యూబ్‌లో ఇంకా ఇన్‌స్టా పేజ్‌లో అప్‌లోడ్ చేసేస్తా. ఇంకా బండి వివరానికొస్తే మహీంద్రా 575 డిఐ ఎక్స్‌పీ ప్లస్ భూమిపుత్ర బండిది. ఆ బండి వచ్చేసి 47 హెచ్‌పీతో వస్తుంది. 47 హెచ్‌పీ బండి. ఆ బండి మోడల్ వచ్చేసి 2020 మోడలు. 2020 మోడల్ బండి. ఓనర్ బండికి సెకండ్ ఓనర్ ఉన్నారు. ప్రెజెంట్ ఇప్పుడు బండికున్నది సెకండ్ ఓనరు. మీరు బండిని తీసుకుంటే థర్డ్ ఓనర్ అవుతారు. ప్రెజెంట్ అయితే సెకండ్ ఓనర్ బండి అమ్మకానికి ఉంది. బండి పవర్ స్టీరింగ్ లేదు. నార్మల్ స్టీరింగ్‌తోనే బండి ఉంది. నార్మల్ స్టీరింగు, ఇంకా ఆయిల్ బ్రేక్ ఉన్న బండి. టైర్ విషయానికొస్తే ఓనర్ చెప్తున్నది వెనకాల టైరు 70% వరకు టైర్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఫ్రంట్ టైర్ వచ్చేసి 50% వరకు టైర్ ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు. ఫ్రంట్, బ్యాక్ అన్నీ కూడా సీల్ టైర్సే ఉన్నాయి. మీకు రీబటన్ టైర్స్ అయితే లేదు. ఫ్రంట్, బ్యాక్ అన్నీ కూడా సీల్ టైర్సే బండికున్నది. ఇంకా బండి రన్నింగ్ అవర్స్ వచ్చేసి 12,000 బండి రన్ అయింది అంటే ఓనర్ అయితే చెప్తున్నారు. 12,000 బండి అయితే రన్ అయింది. డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్ లేదు. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. బండి మీద ఫైనాన్స్ కూడా లేదు. లొకేషన్ వస్తే ఈ బండి అమ్మకానికి ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లో. ఆంధ్రప్రదేశ్‌లో కడప డిస్ట్రిక్ట్, కడప జిల్లా ఫార్మ్ విల్లా అనే విలేజ్‌లో ఈ బండి అయితే అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ కడప డిస్ట్రిక్ట్ ఫార్మ్ విల్లా అనే విలేజు. ఇంకా ప్రైజ్‌కొస్తే ఓనర్ చెప్తున్న ప్రైజు దీనికి 5,00,000 చెప్తున్నారు. చెప్తున్న ప్రైజు 5,00,000. ఇది ఫైనల్ అయితే కాదు. మీరు ఓనర్‌తో మాట్లాడుకుంటే దీంట్లో కూడా కొంచెం తగ్గే ఛాన్స్ కూడా ఉంది. మీకు బండి నచ్చితే ఒకసారి డైరెక్ట్‌గా బండి ఓనర్‌తోనే మాట్లాడండి. ఈ బండి ఓనర్ నంబర్‌ని వీడియో టైటిల్‌లో ఇచ్చాను. వీడియో టైటిల్ అంటే వీడియో కింద మీకు నంబర్ కనిపిస్తుంటది. ఒకవేళ వీడియో కింద నంబర్ లేదంటే బండి సేల్ అయి ఉంటది. బండి సేల్ అయితే వీడియో టైటిల్ నుంచి ఓనర్ నంబర్‌నైతే తీసేస్తాము. చూడండి బండి అయితే ఎలా ఉంది. మీకు నచ్చితేనే బండి తీసుకోండి. లేకపోతే మీ ఊర్లో ఎవరైనా బండి తీసుకునేవారు, ఇంకా బండి అమ్మే రైతులు ఉంటే గనక దయచేసి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఈ వీడియో ఉపయోగం ఉందో లేదో తెలీదు కానీ మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఖచ్చితంగా ఉపయోగం అవుతుంది. అందుకే వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసుకోండి.